హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిరాణా నోమాడ్ ఛానల్. ఈరోజు అయితే మన లాంగ్ వీకెండ్ హాలిడే అనమాట. మండే రోజు సివిక్ డే అని చెప్పి ఇక్కడ కెనడాలో. సో మొన్న రీసెంట్గా అయితే సాటర్డే రోజు మన ఇక్కడ నుంచి 2 hours దూరంలో ఉన్న బఫెలో ఇన్ న్యూయార్క్ స్టేట్కి అయితే వెళ్ళేసి వచ్చాము, యూఎస్లోది. ఆ వ్లాగ్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఇప్పటికీ. సో ఇది చూసే కంటే ముందు అది అయితే చూసేసారండి. చాలా అయితే చేసాము, షాపింగ్ అని చెప్పి, బుఫే అని చెప్పి, సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ డన్ దట్ డే. సో ఇన్ కేస్ చూడకపోతే కనుక చూసేయండి. ఈరోజు కంపారిటివ్లీ కొంచెం త్వరగానే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 9:30 అయితే అయిందనమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ నుంచి ఒక 100 kilometers దూరంలో లైక్ నయాగ్రా ఫాల్స్ వెళ్ళే దారిలోనే హ్యామిల్టన్ ఉంటుంది. బట్ హ్యామిల్టన్కి కొంచెం దాటిన తర్వాత లింకన్ అని చెప్పి ఒక చిన్న టౌన్ ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి బాల్స్ ఫాల్స్ కన్జర్వేషన్ ఏరియా అని చెప్పి అయితే ఉంది. మన సుధీర్ అన్నే డిసైడ్ చేశాడనమాట అక్కడికి వెళ్దామని చెప్పి. ప్రతిసారి మనం హైకింగ్ చేస్తున్నాం కదా, సో బేసికల్లీ ఇక్కడ ఇది సమ్మర్కి లాస్ట్ లాంగ్ వీకెండ్ లాగా అనుకోండి అనమాట. ఇక అందుకని చెప్పి ఈసారి కూడా హైకింగ్ వెళ్దామని, అలా వాటర్ ఫాల్స్ చూసినట్టు ఉంటుంది, ఇంకా హైక్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆ ప్లేస్ అయితే డిసైడ్ చేశాడు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ మనమైతే స్టార్ట్ అయిపోదాం లింకన్కి. మనమైతే వచ్చేసాం బాల్స్ ఫాల్స్ కన్జర్వేషన్ ఏరియా. ఇక్కడ దీనికి చూసుకుంటే అడ్మిషన్ ఫీజు కూడా ఉన్నాయంట. వెహికల్ అండ్ డ్రైవర్ అయితే $1450 పే చేయాలి, $14.50. అదర్వైజ్ జస్ట్ ఓన్లీ అడల్ట్ ప్యాసింజర్ అయితే కనుక $5 అంట. సో మ్యాక్స్ కార్ వచ్చేసి 29.75. ఓకే, సో విల్ హ్యావ్ టు పే 24.50. 24.50నా? మీరు కనుక చూస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ ఈవీలో వస్తే కనుక ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. సో ఇవి ఆర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వచ్చినా కూడా సెట్ ఉంటుంది. ఆఫ్టర్ 1 hour డ్రైవ్ అయితే వచ్చేసాం మనం బాల్స్ ఫాల్స్ కన్జర్వేషన్ ఏరియా అంట. సో ఇందాక అక్కడ స్టార్టింగ్లో చూపించినట్టు మనకి అడ్మిషన్ ఫీజు కూడా ఉంది. ఇది వచ్చేసి విజిటర్ సెంటర్. సో నాకు తెలిసి దీని లోపలికి వెళ్ళి దీని లోపలికి వెళ్ళి పే చేయాల్సింది. వెళ్ళేటప్పుడు టికెట్ చూపించాలని చెప్పి ఉంది. సో మీరు ఇన్ కేసు ఇప్పుడు తీసుకోకపోయినా అక్కడైనా కట్టించుకుంటారు, దానివల్ల ముందే తీసుకుంటే బెటరా? ప్లీజ్ పే ఇన్సైడ్ ద గేట్ విత్ అటెండెంట్. ఓకే, యా. సో అది మ్యాటర్, మనం లోపలికి వెళ్ళి పే చేయాలి. 9 to 5 అంట టైమింగ్స్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా పెయింటింగ్ లాగా ఉంది. ఇది కూడా ఏరియల్ షాటే అనుకుంటా. మనం దీనికంటే మంచి బెటర్ షాట్ అయితే ఇచ్చి వీళ్ళకి ఇక్కడ ఫ్రేమ్ కట్టించేటట్టు చేద్దాం. దట్స్ ద ఛాలెంజ్ ఫర్ టుడే. టికెట్స్ అయితే తీసేసుకొని మనమైతే స్టార్ట్ చేసాం. చిన్న ట్రైల్ లాగా ఉంది. ఇటువైపు వెళ్ళి ఇటువైపు ఇట్లా దారి వెళ్తే మేబీ అక్కడ నుంచి మనకి ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే సౌండ్ అయితే ఏమి రావట్లేదు వాటర్ ఫాల్స్ది, బట్ ఇంకొంచెం ఒక 10-20 అడుగులు వేస్తే మేబీ వస్తుంది అనుకుంటా. ట్రెక్ ఏం లేదా? ట్రెక్ ఉందంటారా? అవి ఇందాక వీడు చెప్పాడు 1.6 kilometers అని చెప్పి. సో ట్రెక్ ఏం లేదా? అది తెలీదు, చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదిగో మనోడు మ్యాప్ పట్టుకుని ఉన్నాడు, వీడే మన గైడ్. వీడు ఎటువైపు తీసుకెళ్తే అటువైపు. చూస్తున్నారు కదా, ఇదే మన మ్యాప్ అనమాట. మనం ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ ఉన్నాము, యూఆర్ హియర్ అని చెప్పి. సో ఇలా ఇక్కడ వరకు వెళ్ళి ఇటువైపు వెళ్తే ఇది లోవర్ ఫాల్స్ లుక్అవుట్ అంట. అదే ఇక్కడ వరకు వెళ్ళి ఫస్ట్ మనమైతే లోవర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది కనుక చూసుకుంటే 1.3 kilometers 30 to 45 minutes పడుతుందంట. తర్వాత వన్స్ లోవర్ ఫాల్స్ ఫినిష్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే రూట్లో వెనక్కి వచ్చేసి ఇలా ముందుకు వెళ్తే మనకి అప్పర్ ఫాల్స్ లుక్అవుట్ అయితే ఉంది. అది కనుక చూసుకుంటే దాని పేరు వచ్చేసి క్యాటరాక్ట్ ట్రైల్, విచ్ ఈస్ లైక్ 1.7 kilometers అండ్ 50 to 90 minutes పడుతుందంట. అబ్బో, ఇది కొంచెం బాగానే ఉంది. సో డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఇది ఫస్ట్ది లోవర్ ఫాల్స్ అయితే ఈజీ అంట విత్ 1 hill climb. నెక్స్ట్ది వచ్చేసి ఈజీ టు మోడరేట్. సో మనము
మంచి ఫామ్లోనే ఉన్నాము కాబట్టి సుధీర్ అయితే నీట్గా ట్రెక్కింగ్ ఫ్రెండ్లీ డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాడు. సో ఈరోజు వచ్చేసి మన ప్లాన్ అయితే ఫస్ట్ ఈ 2 ఫాల్స్ లుకౌట్ పాయింట్ చూసుకొని, అలానే ఇక్కడ బ్రూస్ ట్రైల్ అని కూడా ఉంది. మేము లాస్ట్ టైం అయితే వెళ్ళాము, అక్కడ చెప్పాను కదా మీకు, లైక్ నాగ్రా నుంచి టోబర్మరీ వెళ్ళే ట్రైల్ అని చెప్పి. ఇది కూడా ఉంది. ఇది చూసుకుంటే చాలా డిఫికల్ట్ అంట. సో ఇదైతే మనం ప్రస్తుతం అక్కర్లేదు, ఈ 2 అయితే కవర్ చేసుకొని ఇంకా ఏమైనా చిన్న ట్రయల్స్ ఉంటే చూసుకొని అప్పుడు మనం ఏంటనేది డిసైడ్ చేయొచ్చు ఎక్కడికి వెళ్దాం అనేది. సో చూసుకుంటే ఫాల్స్ అనేది ఇట్లా ఉంటుంది, ఫాల్ కలర్స్ ఉన్నట్టున్నాయి. బోర్డులు అయితే వచ్చేస్తున్నాయి. ఫస్ట్ కామన్ రూట్ మనకి కొంచెం ముందుకు వెళ్ళాక చీలిపోతుంది. ఇటు వెళ్తే కనుక మనకి లోవర్ ఫాల్స్, ఇటువైపు వెళ్తే కనుక మనకి అప్పర్ ఫాల్స్ అనమాట. సో మనం ట్రైల్ అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. బోర్డు అయితే పెట్టేశాడు. మనము కొంచెం ముందుకు వచ్చాక అటువైపు వెళ్తే అప్పర్ ఫాల్స్ అంట, ఇటువైపు వెళ్తే కనుక లోవర్ ఫాల్స్. సో ఫస్ట్ అయితే మనం లోవర్ ఫాల్స్ ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం. మంచి ఎండ కాస్తుంది ఈరోజు అయితే. ఇందాక మేము స్టార్ట్ అయినప్పుడు అయితే కనుక నార్మల్ ఫ్లో వెళ్తుంది కదా, అది అనుకుంటా సౌండ్. సో ఇందాక మేము స్టార్ట్ అయినప్పుడు అయితే మొత్తం అంతా క్లౌడీగా ఉండే, బట్ ఇప్పుడు మాత్రము అంతా ఎండ కొడుతుంది. అట్లానే మళ్ళీ క్లౌడీగా అయిపోతే బాగుంటుంది. ఇలా స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక బ్రిడ్జ్ లాగా కూడా వచ్చేసింది, బాగుంది. మొన్న ఇలాంటి బ్రిడ్జ్ మీదే స్టంట్ చేసి ఆల్మోస్ట్ మైక్ పోగొట్టుకునే స్టేజ్కి వచ్చాము, అందుకే ఈసారి ఎగరట్లా. చూసుకుంటే పీస్ఫుల్గా వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మన బాల్మావా హిస్టరీ అయితే ఉంది, ఎందుకు అసలు ఆ పేరు వచ్చిందని ఒకసారి పాజ్ చేసుకొని చదివేసేయండి. ఇక్కడ ఇల్లులా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్రూట్స్ షెడ్. ఏంట్రా ఇది? ఫ్రూట్స్ డ్రైయింగ్ షెడ్ అంట. ఇంతకు ముందు పాతకాలంలో ఇక్కడైతే ఉంది రాసి దాని గురించి అసలు ఏంటి అని చెప్పి. యూస్డ్ డ్రైయింగ్ షెడ్స్ టు హ్యాంగ్ దేర్ ఫ్రూట్స్ అండ్ హెర్బ్స్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వేషన్ అంట. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఇంకా మనకి కొన్ని హ్యాంగ్ చేసి అయితే పెట్టారు, అంటే ఎప్పుడో తెలియదు కానీ హ్యాంగ్ చేసి అయితే ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో ఇది క్యారేజ్ షెడ్ అంట. ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని కార్పెంటరీ టూల్స్, బ్యారెల్స్, అన్నీ చెక్క ముక్కలు. వాషింగ్ మిషనా? ఇదేంద్రా ఏదో లియో కాదు, జైలర్ మూవీలో ఇట్లా తిప్పితే ఆ విలన్ని చంపడానికి ఆ లిక్విడ్ లాగా వస్తుంది చూడు, అలా ఉంది. బాగున్నాయి భయ్య, ఎప్పుడో పాతకాలం నాటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. నైస్. ఇదేంటి? గ్రేప్ ప్రెస్ అంట, వైన్ తయారవుతుందేమో దీని నుంచి. ఇక్కడ అన్నీ వేసేస్తే కింద చూసుకుంటే బ్యారెల్స్ ఉన్నాయి, దాంట్లో పడుతుంది అనుకుంటా సీదా. 1800s నుంచే చైర్స్ ఉన్నాయా ఇట్లాంటివి? ఏంటి బాబన్న ఇంకోసారి? 1800s నుంచే చైర్స్ ఉన్నాయా ఇట్లాంటివి? ఇక్కడ చూసుకుంటే మనకి వూల్ ఇవి కూడా ఉన్నాయన్నమాట, వూల్ అల్లేది తయారు చేసేది. ఇదేమో వచ్చేసి చెక్క ముక్క, ట్రీ పార్ట్. ఇంత పెద్దగా ఉంది, థిక్నెస్ చూడండి ఎంత ఉందో. అలా ముందు నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పెద్ద చైర్ ఉంది కూర్చోడానికి. ఇంకా ఇదే లాస్ట్ పాయింట్ అనుకుంటా. ఇక్కడ కనుక చూసుకుంటే మన వాటర్ ఫాల్స్. బాగుందిరా. లోవర్ వాటర్ ఫాల్స్ లుకౌట్ పాయింట్ అయితే చూసుకొని మనమైతే వచ్చేసాం. ఇది అప్పర్ ఫాల్స్ అంట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందేమో. ఇది కొంచెం భయపెట్టిస్తుంది, చూస్తుంటేనే కొంచెం పైకి ఉంది ఇక్కడ, చిన్న హిల్ క్లైమ్ లాగా. సో వన్స్ ఇది ఎక్కితే మేబీ ఫ్లాట్ అయిపోతుందేమో, ఎందుకంటే అక్కడ కొంచెం ఈజీ టు మోడరేట్ అని ఉంది కదా స్టార్టింగ్లో. చూసుకుంటే కనుక ఇంటూ ద నేచర్ అంటారు కదా, సేమ్ అలానే ఉంది మనకి చెట్ల కింద.
రూల్ ఆఫ్ థమ్ మార్క్స్ ఉన్నాయంటే మనం కరెక్ట్ ట్రైల్లో ఉన్నట్టు. ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్తే కూడా అంటే మనకి బ్రూ స్టైల్ వస్తుందంట. బ్రూ స్టైల్ అంతా చేయలే కానీ ప్రస్తుతానికైతే ఉప్పల్ బాల్ చూడడానికి వెళ్ళిపోదాం. సారీ, అప్పర్ బాల్ ఫాల్స్. ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం అన్ని కంకర రాళ్ళే ఉన్నాయి. కంకర రాళ్ళ నుంచి వెళ్తుందేమో ఫాల్స్కి పాత్. మధ్యలో కొంచెం దారి తప్పామనిపించింది, బట్ మళ్ళీ ఐ థింక్ వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. చూసుకుంటే కనుక చవటలు విపరీతంగా కారిపోతున్నాయి అసలు. అండ్ ఈరోజు చెప్పడం అయితే మర్చిపోయి కదా, ఇప్పటివరకు అయితే ప్రస్తుతం మనము 3000 స్టెప్పులు అయితే వేసాము, విచ్ ఈజ్ క్లోజ్ టు 2 కిలోమీటర్స్ అనుకుందాం. మనమైతే ఆల్మోస్ట్ అప్పర్ బాల్స్ నియర్ అయితే అయిపోతున్నాం. నాకైతే వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది కదా. యా, కానీ భలే ఉంది అబ్బా ఇక్కడ మంచిగా నేచర్లో. ఆహా, చూసుకుంటే మొత్తం అంతా కిందకే ఉంది, కిందకి దిగాల్సి వస్తుంది. నాకేమో పైకి ఉంది, ఇప్పుడేమో కిందకి. నాకు తెలిసి వచ్చేసినట్టుంది ఫాల్స్ ఆల్మోస్ట్. బోర్డు అయితే పెట్టాడు ఇక్కడ, నో స్విమ్మింగ్ అని. వావ్, ఇక్కడైతే మన క్యూఆర్ కోడ్ పెట్టేశాడు. అప్పర్ ఫాల్స్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే కనుక స్కాన్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందంట. వచ్చేస్తాం రా బుల్లోడా. మనవాడైతే అస్సలు వినట్లేదు, వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఫాల్స్ దగ్గర వరకు. చిన్న గట్టులాగా అయితే ఉంది, మనం కూడా దిగి వెళ్దాం. సుధీర్ అయితే దారి కనుక్కున్నాడు, దూకక్కర్లేదురా ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో ఇలా పక్క నుంచి వస్తే మనకి దారి ఉందన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూస్తే కానీ ఇటు పడ్డామంటే ఏం లేదు, డైరెక్ట్ కింద వాటర్ ఫాల్స్లోకి. అక్కడ చూసుకుంటే ఎవరో కూర్చున్నారు కూడా, అది మరి ఎటు నుంచి వెళ్ళారో వాళ్ళు దారి. Hello. How you doing? Good, how are you? Good. Nice, eh? Nice. Yeah, it is. మొత్తానికైతే లింకన్ టౌన్లో ఉన్న మనము బాల్స్ ఫాల్స్ బోత్ అప్పర్ అండ్ లోవర్ లుకౌట్ పాయింట్స్, అట్లానే కిందకి వెళ్ళి లోవర్ యాంగిల్ ఆఫ్ అప్పర్ బాల్స్ ఫాల్స్ అన్నీ అయితే చూసేసుకొని రిటర్న్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 1:30 అయితే అయ్యింది. ఇంకా మనం లంచ్కు అని చెప్పి మిస్సాగాలో ఉన్న కరాహీ పాయింట్ అని ఉంది, పాకిస్తాన్ అనుకుంటా. అక్కడ లైక్ వెజ్ అయితే తిన్నాము, నాన్ వెజ్ అయితే తినలే. సో వెజ్ అయితే కనుక మేము సజెస్ట్ చేయము, ఇన్ కేస్ నాన్ వెజ్ అయితే కనుక బాగానే ఉంటుంది అనుకుంటున్నాము. మీరు వెళ్తే కనుక నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ అయితే ట్రై చేయండి. దాని తర్వాత లైట్గా డెజర్ట్ కోసం అని చెప్పి చిన్నగా డీ స్పాట్ కూడా వెళ్ళేసి అలా ఒక చిన్న డెజర్ట్ తగిలిచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చాం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.